పెంచే పసందైన రుచులను చూసేద్దాం రండి. ఓహాని పెంచే అద్భుతమైన వంటకాలను చేసేద్దాం రారండి. మీ దగ్గర ఏదైనా స్పెషల్ రెసిపీ ఉంటే చాలు, మా షోలో పార్టిసిపేట్ చేసే అద్భుతమైన అవకాశం మీదే. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఈరోజు మన షోలో ఒక మంచి ఘుమఘుమలాడించే వంటకాన్ని వండడానికి విచ్చేస్తున్నారు విమల గారు. లెట్స్ వెల్కమ్ విమల గారు. సో రారండోయ్ వంటలు చేద్దాం నుంచి మీకు స్పెషల్ బొకే. థ్యాంక్స్. విమల గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేము జమ్ముల మడుగులో ఉంటాం. మా హస్బెండ్, మా మరిది, మా అత్తమ్మ, మామయ్య, మరదలు. ఓకే, నైస్ క్యూట్ ఫ్యామిలీ అన్నమాట. సో మరి ఈ రోజు మా ఆడియన్స్ కి ఏ డిష్ వండబోతున్నారు? రాయలసీమ చేపల పులుసు. రాయలసీమ చేపల పులుసు అండి, వినడానికి కూడా అద్దరిపోతుంది. మరి మీరు ఇంకెంత బాగా అదరగొట్టిపోతున్నారో చూడాలి. సో స్టార్ట్ చేద్దామా మరి? రాయలసీమ చేపల పులుసు. సో ఆడియన్స్, రాయలసీమ చేపల పులుసు చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆయిల్, దెన్ చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, చేపలు, ఎండుమిర్చి, ఆనియన్స్, గరం మసాలా, కొరియాండర్ అండ్ కరివేపాకు. సో ఇవ్వండి మన రాయలసీమ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు. సో మరి తయారీ విధానం స్టార్ట్ చేసిద్దామా? ఏమంటారు విమల గారు? లెట్ us start. ఆయిల్. సో విమల గారు, మనం పాన్ పెట్టేసాం, ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం వేస్తున్నాం? ఆనియన్స్. సో ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. సో విమల గారు, ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి. దీని తర్వాత ఇంకా వేయాల్సిన పదార్థాలు ఏమైనా? నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఎప్పుడైనా ఏ వంటకైనా. ఎస్పెషల్లీ మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఎండుమిర్చి, ఇవన్నీ, కరివేపాకు, నెక్స్ట్ జీలకర్ర బాగా టేస్ట్ వస్తాయి వంటకి, ఏదైనా వంటకి కూడా. నెక్స్ట్ మెంతులు. సో మెంతులు నార్మల్ గా చేదంటారు కదండి, లైట్ గా వేసుకోవాలి. లైట్ గా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే నార్మల్ గా మెంతులు చేదొస్తుంది కాబట్టి చాలా లైట్ గా కొన్ని మెంతులు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇంకేమైనా యాడ్ చేస్తున్నామా అండి? లేదు, అది వేగాల. నెక్స్ట్ పసుపు. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్. ఓకే. నెక్స్ట్ కారం పొడి. సో అంటే ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాం మనం? అన్ని యాడ్ చేయాలి. అంటే నార్మల్ గా అయితే ఏ వంటకంకైనా కూడా అంటే లాస్ట్ లో వేస్తూ ఉంటాం కదా అండి అన్ని. ఓకే, సో ముందుగానే మనం పసుపు, కారాలు అన్ని వేసేసుకుంటున్నాం. ధనియాల పౌడర్. మనం ఏమైనా స్పెషల్ మసాలా యూజ్ చేస్తున్నామా ఈ వంటకం చేయడానికి? యూజ్ చేస్తున్నాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. సో ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వేసుకో. ఇది అల్లం వెల్లుల్లి. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. వన్ టేబుల్ సాల్ట్. ఓకే. నెక్స్ట్ చింతపండు పులుసు. ఈ చింతపండు పులుసు బాగా టేస్ట్ ఇస్తుంది అనుకుంటా ఈ రోజు మీరు చేసే ఫిష్ లో. ఎంత చింతపండు పులుసు వేస్తే అంత టేస్టీగా. అవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తున్నాం. మేమంతా బాగా బాయిల్ అవ్వాలా? మూత పెట్టాలి. కాస్త ఉడికే లోపల మీ ఫ్యామిలీ గురించి మాకు మరిన్ని విశేషాలు చెప్పాలి మీరు. ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి. సో మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? బ్యాంగిల్స్ తయారు చేస్తూ ఉంటారా? క్రాఫ్ట్ వర్క్స్ లాంటివి, ఇయర్ రింగ్స్, ఇవన్నీ క్రాఫ్ట్స్. సో అవి మీరు తయారు చేసే నెక్లెస్. ఓకే, నెక్లెస్, జ్యువెలరీ అంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. థ్రెడ్ తో తయారు. సో ఓకే అండి, సూపర్. ఇలాగే మీరు ఇంకా మంచి జ్యువెలరీస్ అన్ని తయారు చేయాలి. సో చూస్తున్నాం కదండి, మన
పులుసు ఉడికిపోయిందండి. కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో అంతా ఫిష్ వేయాలి. సో ఇంకా ఫిష్ వేసేయడమేనా? వావ్, మంచి స్మెల్ వస్తుందండి. అవును. ఆనియన్స్, దాని మీద చింతపండు పులుసు వల్ల మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని దీంట్లో వేసేస్తున్నాం మనం డైరెక్ట్ గా. సో ఈ చేపల పులుసు మీరు జనరల్ గా దేంతో తింటారండి? రైసా లేకపోతే రోటీయా? రొట్టె. జొన్న రొట్టెలు. మీరు జొన్న రొట్టెలు చేసుకుంటారా అండి ఇంట్లో? మా వారికి ఇష్టం అండి. అవునా? సో ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా జొన్న రొట్టెలు? నేనే చేస్తాను. మీరే చేస్తారా? సంగటి, రాగి సంకటి. ఓకే, సో రాగి సంకటి, చేపల పులుసు, ఇవి కూడా ఈ కాంబినేషన్ కూడా తింటూ ఉంటారా? సో చేపల ముక్కలు దీంట్లో వేసేసామండి ఆల్రెడీ బాయిల్ అయిన పులుసులోకి. సో ఈ చేపల ముక్కలు ఆ పులుసునంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. సో వీకెండ్స్ ఎవరికైనా ఆఫ్ కదండి, సాటర్డేస్ అంటే. అవును, మీ హస్బెండ్ ఏం చేస్తారండి? ఇంతకు సాఫ్ట్వేర్. సో వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో మరి ఏం చేస్తూ ఉంటారండి సాటర్డే అండ్ సండే? వెళ్తాం. మూవీస్, కూల్. సో మూవీస్, డిన్నర్, ఈ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షాపింగ్. సినిమాలు చూస్తూ ఉంటారు కదా. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు విమల గారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పకపోతే ఎలా ఇప్పుడు? నేను ట్రెండ్కి ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. వావ్, సూపర్ అండి. విమల గారు ట్రెండ్స్ సెట్ చేస్తారంట. ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారో చూద్దాం. ఓకే విమల గారు, చూసేద్దాం. అయిందండి. సో పులుసునంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి చేపల ముక్కలు, బాగా ఉడికిపోయాయి కూడా. ఆఫ్ చేద్దాం. సో రెడీ అయిపోయిందా అండి? రెడీ అయిపోయిందండి మన రాయలసీమ చేపల పులుసు. సో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాం. దీన్ని మనం ఒక మంచి సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని దాన్ని కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకోబోతున్నాం. సో యమ్మీ రాయలసీమ చేపల పులుసు రెడీ అయిపోయింది. రాయలసీమ చేపల పులుసు రెడీ అయింది. టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో చూస్తుంటే చాలా బాగుంది, గుమగుమలాడుతుంది కూడా, మంచి స్మెల్ వస్తుంది. సో లెట్ మీ టేస్ట్ ఇట్. సో దీన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. సో విత్ గ్రేవీ చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో. దీంట్లో చింతపండు పులుసు అన్ని మిక్స్ అయి ఉన్నాయి. చాలా డెలీషియస్, చాలా యమ్మీగా ఉందండి నిజంగా. అంటే అంత స్పైసీగా కూడా లేదు, మోడరేట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. విమల గారు ఇంత మంచి డిష్ ని, రాయలసీమ చేపల పులుసుని మాకు ఈ రెసిపీ చెప్పి ఈ డిష్ ని ఇక్కడ వండినందుకు ఈటీవీ అభిరుచి తరపు నుండి, అలాగే రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుండి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్స్. సో విమల గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి మా ఆడియన్స్ తో. ఈ షోకి వచ్చినందుకు రారండి వంటలు చేద్దాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. ఓకే విమల గారు, చాలా థ్యాంక్ యూ. ఇట్ వాస్ అవర్ ప్లెజర్ మీరు ఇక్కడ ఉన్నందుకు. సీ యూ, బాయ్. రాయలసీమ చేపల పులుసు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చేపలు, ఉల్లిపాయలు, నూనె, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ధనియాలు, చింతపండు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర మరియు పసుపు. తయారీ విధానం: బాణలిలో నూనె వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేయాలి. తర్వాత మిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, మెంతులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు పోసి బాగా ఉడికించాలి. చేపలు వేసి ఉడికించాలి. కొత్తిమీర వేసి బాగా కలిపి దించాలి. అంతే, రాయలసీమ చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఒక మంచి వెజ్ రెసిపీని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు భానుశ్రీ గారు ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ వెల్కమ్ హర్. థ్యాంక్ యూ. రారండోయ్ వంటలు చేద్దాం షోకి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. భానుశ్రీ గారు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా వారు దుబాయ్లో వర్క్ చేస్తారండి యాజ్ అ సేల్స్ మేనేజర్ ఇన్ అ బ్యాంక్. అండ్ మాకు ఒక బాబు ఉన్నాడు 4 years. అండ్ మా అత్తయ్య మావయ్య, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఐ వర్క్ యాజ్ ఎ డెవలపర్ ఇన్ డాన్లో టెక్నాలజీస్. ఓ మై గాడ్, సో సాఫ్ట్వేర్ వైఫ్ అండ్ బ్యాంకర్ హస్బెండ్ అన్నమాట. నైస్ కాంబో, దట్స్ కూల్ అండి. సో ఈ రోజు మాకు ఏ రెసిపీ షేర్ చేసుకోబోతున్నారు మాతో? మష్రూమ్ స్టఫ్ బెల్ పెప్పర్స్ అండి.
మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్. యా కూల్. మష్రూమ్స్ ఆర్ వెరీ వెరీ టేస్టీ నార్మల్లీ. నాకు కూడా మష్రూమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. వెరీ గుడ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది మష్రూమ్స్ లో. Yeah. సో ఓకే, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మంచి స్టఫ్డ్ కంటెంట్ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ టేస్ట్ వెరీ గుడ్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? Yeah. మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్ వినడానికి కూడా చాలా బాగుంది కదా పేరు. సో ఈ వంటకాన్ని తయారు చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, వెల్లుల్లి, గరం మసాలా, ఆనియన్స్, సాల్ట్, చీజ్ అండ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, కొరియాండర్, కట్ చేసిన మష్రూమ్స్. బాగా చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయండి, మామూలుగా వచ్చిన మష్రూమ్స్ కాదు, చాలా చిన్న చిన్న పీసెస్గా తరిగిన మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో పాన్ పెట్టేసి మనం ఆలివ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఈ వెల్లుల్లిని కూడా బాగా మనం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం. ఈ వెల్లుల్లిని మామూలుగా వెల్లుల్లి డైరెక్ట్ గా మనం వేయకుండా ఇలా పీసెస్ చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అంటారు కదా. ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తామో కూడా అవి కూడా వెల్లుల్లి నుంచి ఫ్లేవర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫ్లేమ్ తగ్గిద్దామా? కొంచెం వెల్లుల్లి వేగాక ఆనియన్ వేసుకోవాలి. సో మామూలుగా అయితే మనం ఎప్పుడైనా కూడా పాన్ స్టార్ట్ చేసి ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ ఇవన్నీ వేస్తుంటాం. మనం ఇప్పుడైతే ఈ గార్లిక్ ఫ్లేవర్ మంచిగా ఆయిల్ లో వస్తుంది కదండి, కాబట్టి అందుకని గార్లిక్ వేస్తాం. సో లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, ఈ రెండు వేగిన తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి భానుశ్రీ గారు? మష్రూమ్ వేసుకోవాలండి. మష్రూమ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ మనము అవి ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలా? కొంచెం ఆనియన్. సో భానుశ్రీ గారు మీతో మాట్లాడుతుంటే అంటే ఇంగ్రీడియంట్స్ లో మీరు కార్బ్స్ కానీ అంటే యు ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ ఇంగ్రీడియంట్స్, వాటిలో ఏమున్నాయి, వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ అని మీకు బాగా ఐడియా ఉన్నట్టుంది. సో మీరు ఏమైనా స్పెషల్ డయట్ ఫాలో అవుతారా? యా, నేను కీటో డైట్ ఫాలో అవుతానండి. యాక్చువల్లీ ఐ లవ్ ఫుడ్, బట్ డైట్ ఐ మీన్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు డైట్. సో వాట్ ఆప్షన్ ఈజ్ లెఫ్ట్ విత్ మీ, నాకు ఏం ఆప్షన్ మిగిలింది అంటే ఇంకా కీటో డైట్. ఇట్ ఈస్ లో కార్బ్ అండ్ హై ఫ్యాట్ డైట్. ఐ లవ్ చీజ్, ఐ లవ్ మష్రూమ్స్, ఐ లవ్ ఓకే రైస్ ఒకటే కదా, ఓకే ఐ కెన్ కాంప్రమైజ్, రైస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని దెన్ ఐ స్టార్టెడ్ చూసింగ్ దిస్ డైట్. ఆనియన్ ఫ్రై అయిందండి, ఇప్పుడు కొంచెం మష్రూమ్ వేసుకున్నాను. సో మష్రూమ్స్ మనం ఎంత క్వాంటిటీలో వేయాలండి? 1 కప్ మష్రూమ్స్ వేస్తే సరిపోతుందా? యాక్చువల్లీ మనకు 2 బెల్ పెప్పర్స్ ఉన్నాయి కదండి, 1 కప్ మష్రూమ్స్ సరిపోతుంది. సో ఈ మష్రూమ్స్ కూడా బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉన్నాయండి. సో మష్రూమ్స్ కూడా బాగా అలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని అన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి బాగా. సో మీరు అండ్ మీ బాబుకు కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారా, అంటే హెల్దీ? యా అవునండి, అంటే అదంతా బయట ఫుడ్ వాడు తినడు యాక్చువల్గా. ఇంట్లో ఫుడ్డే, రైస్ హీ ప్రిఫర్ రైస్, ఇంట్లో చేసిన కర్రీస్ మ్యాక్సిమం తినడు బయటవి. ఈవెన్ ఈ చాక్లెట్స్, కేక్స్ వాడు ఏంటో పెట్టాలని ట్రై చేసినా మామూలుగా తినడు. మామూలుగా చిన్నపిల్లలు అయితే తింటాడు చాక్లెట్స్, కేక్స్, స్వీట్స్ ఇవన్నీ వాళ్ళకి చాలా చాలా ఇష్టం, క్రీమీ ఐటమ్స్. మీ బాబు నిజంగా గ్రేట్ అండి. మనం కూడా చిన్నప్పటి నుంచి అలా వండింటే ఇంకా టిఫిన్స్ పెట్టినా కానీ మళ్ళీ లాస్ట్లీ హిల్సే మమ్మా రైస్, ఐ వాంట్ రైస్. సో మీ అబ్బాయికి రైస్ అంటే అంత ఇష్టమా? సో వండుతుంటారా అండి, అంటే ఫ్రీ టైంలో కాకుండా నార్మల్గా రెగ్యులర్ గా చేస్తారా? మీ ఓపికకు మెచ్చుకోవచ్చు అండి నిజంగా. అంటే థ్యాంక్స్ అండి. సో ఫ్రై అయిందండి, కొన్ని స్పైసెస్ వేసుకున్నాము. సో ఏమేమి స్పైసెస్ వాడుతున్నామండి? కొంచెం సాల్ట్, ఓకే, చిల్లీ ఫ్లేక్స్. కొంచెం మనకి ఇంకా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కదా చిల్లీ ఫ్లేక్స్. యా, ఇంకా కొంచెం మంచి సీజనింగ్ కావాలి అంటే సీజనింగ్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, సో ఎక్కువ స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేయరా మీరు? అలా ఏం లేదు, డిపెండ్స్. ఇంకా మనం మామూలుగా డైట్ చేసేప్పుడు లో ఫుడ్ తింటూ ఉంటాం కదా, సడన్లీ స్పైసీ అనేది
ఇట్ డిస్టర్బ్స్ అవర్ సిస్టమ్. ట్రూ. అండ్ ఇలా డయట్ ఫాలో అవుతూ ఉంటే మధ్యలో మనకు బాగా క్రేవింగ్స్ వస్తాయి కదండి తినాలని. అలాంటి టైంలో ఏం చేస్తూ ఉంటారు? వస్తాయండి. యాక్చువల్లీ నేను షుగర్ ఫ్రీ చాక్లెట్స్ పెట్టుకుంటాను. నాకు చాక్లెట్స్ యాక్చువల్గా నచ్చవు, చాక్లెట్స్ అని స్వీట్ యాక్చువల్గా నచ్చదు. బట్ స్వీట్స్ యూజువలీ ఏం తినను నేను. బట్ డైట్లో ఏమవుతుందంటే డెఫినెట్లీ క్రేవింగ్స్ ఉంటాయండి. షుగర్ క్రేవింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో ఎందుకంటే డైట్ చేసి చేసి మనకు జీవితం మీద విరక్తి వచ్చి బాగా తినాలనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇప్పటి వరకు మనం మష్రూమ్స్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసాం కదండి. ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత బాగా మంచి సువాసన వస్తుంది. కొంచెం పెప్పర్ వేద్దామండి. ఓకే. సో ఈ వంటకం చూస్తుంటే మోడరేట్లీ స్పైసీ అనిపిస్తుంది. ఎక్కువ స్పైసీ కాదు, అలానే స్పైసీనెస్ లేకుండా కూడా లేదు. సో మీడియం స్పైసీగా ఉన్నట్టుంది ఇది. మీడియం స్పైసీగా ఉన్నది హెల్త్ కి మంచిదని మీరు చెప్తున్నారు. మన ప్యాలెట్ టేస్ట్ అండి. మనకి స్పైస్, నాకు యాక్చువల్లీ స్పైసీయే ఇష్టము. బట్ ఈ టైంలో నార్మలీ వెన్ ఐ డైట్ ఐ అవాయిడ్ స్పైసీ థింగ్స్. సో మీరు డైట్ అంటే ఇప్పుడు అది రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు, లేకపోతే ఒక 3 months ఫాలో అయ్యి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అలా ఫాలో అవుతుంటారు? ఒక్కోసారి ఒక్కోటండి. ఫస్ట్ ఐ డూ కీటో, సమ్ ఇంకా ఏదైనా తినాలి అనిపించింది అనుకో, దెన్ ఐ షిఫ్ట్ టు సమ్ లో కార్బ్. ఓకే. లేదు మామూలు టైమ్స్ లో కొన్నిసార్లు ఇంకా విల్ పవర్ పోతుందండి. అదే మనిషి అన్నాక తప్పకుండా పోతుందండి ఏదో ఒక రోజు. బట్ ఇంకా మనకి మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఇంకా పట్టుదలతో చేయాలి. ఇది అయిపోయిందండి. ఓకే. సో ఆల్మోస్ట్ ఫ్రైడ్. యా. సో ఇది కదండి మన స్టఫ్ ప్రిపరేషన్. మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్ లో మనం స్టఫింగ్ అనేది ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మష్రూమ్స్ అన్ని బాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆనియన్స్ అవన్నీ వేసి చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొరియాండర్ ఇవన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. తినొచ్చి చాలా 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 మంచి స్మెల్ వస్తుంది నిజంగా. సో ఈ స్టఫ్ అంతా కూడా రెడీ అయిపోయింది, స్టఫింగ్ అంతా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి? ఈ స్టఫింగ్ మనం బెల్ పెప్పర్స్ లో స్టఫ్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? స్టవ్. ఇప్పుడు 1 layer మష్రూమ్ వేసుకోవాలి. చీజ్ పెట్టుకోవచ్చండి. చీజ్ ఆప్షనల్. కావాలి టేస్టీగా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే యూ కెన్ ప్రిఫర్ సమ్ అదర్ చీజ్. చీజ్ వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ స్టఫింగ్ వేసుకుంటున్నామా? ఒక లేయర్ సాస్. సో ఫస్ట్ ఆ క్యాప్సికమ్ లోకి ఫస్ట్ మనం మష్రూమ్ స్టఫింగ్ వేసుకుంటున్నాము. దానిపైన 1 layer ఆఫ్ చీజ్. సో చీజ్ అనేది మీ ఇష్టం అండి, మళ్ళీ లావ్ అయిపోతామని భయపడే వాళ్ళు. సో అది ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టం. మళ్ళీ దానిపైన మష్రూమ్స్ అండ్ దానిపైన సాస్. ఈ సాస్ లో ఆల్రెడీ స్పైసెస్ ఇంకా సాల్ట్ ఉంటుంది కాబట్టి అందుకని మనం స్టఫింగ్ లో కొంచెం తక్కువగా వేసుకోవాలి. సాస్ వేసిన తర్వాత మళ్ళీ చీజ్ వేసి ఇంకో లేయర్ చీజ్. చూడ్డానికి ఎంత అందంగా ఉందో, బాగా కలర్ఫుల్ గా కూడా ఉంది. మళ్ళీ దానిపైన మష్రూమ్ స్టఫింగ్. మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ చీజ్. అయితే ఇది పొద్దున ఒకసారి తింటే రోజంతా పని చేయొచ్చు అనుకుంటా భానుశ్రీ గారు. అవునండి. ఎందుకంటే మంచిగా దీంట్లో కావాల్సిన ఫ్యాట్, కావాల్సిన ప్రోటీన్, ఎందుకంటే మష్రూమ్ ప్రోటీన్ ఉంది, చీజ్ లో ఫ్యాట్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ వస్తుంది బాడీకి. హ్యావింగ్ వెరీ లెస్ క్యాలరీస్. చెప్పాలి అంటే నో క్యాలరీస్ అట్ ఆల్ ఇన్ మష్రూమ్. అవును, మష్రూమ్ లో 0 calories మష్రూమ్. సో దీనిపైన ఇప్పుడు మనం కొరియాండర్ వేస్తాం జస్ట్ గార్నిషింగ్ కోసం. ఇది బేక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి మష్రూమ్ స్టఫ్ బెల్ పెప్పర్స్. సో స్టఫింగ్ అంతా కూడా కంప్లీట్ గా ఉంది. అండ్ ఇప్పుడు వీటిని మనము మైక్రోవేవ్ ఓవెన్ లో 15 నిమిషాల వరకు 250 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ లో వీటిని బేక్ చేస్తే బయటికి ఘుమఘుమలాడే మష్రూమ్ స్టఫ్ బెల్ పెప్పర్స్ రెడీ అవుతాయి. సో మనం ఒక 15 minutes వీటిని ఓవెన్ లో పెట్టి వెయిట్ చేద్దాం. మష్రూమ్ స్టఫ్ బెల్ పెప్పర్స్ రెడీ అండి, టేస్ట్ చేయండి. వావ్, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా చాలా బాగున్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్. చాలా యమ్మీగా ఉంది భానుశ్రీ గారు నిజంగా. అంటే అందుని క్యాప్సికమ్తో పాటు కలిపి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రియలీ రియలీ డెలీషియస్ అండి. థ్యాంక్ యూ అండి.
రియలీ అంటే బెస్ట్ స్నాక్ ఐటమ్ అనుకుంటాను ఇది నిజంగా. అంటే కాకపోతే ఈ చీజ్ ప్లేస్లో ఇంకా మీరు మోజరెల్లా వేసుకుంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. భానుశ్రీ గారు ఇంత అమేజింగ్ డిష్, అమేజింగ్ స్నాక్ని మాకు చూపించినందుకు ఈటీవీ అభిరుచి తరపున, అలాగే రారండో ఈ వంటలు చేద్దాం షో తరపున మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు ఎప్పటి నుంచో ఉండింది ఇలా వచ్చి కుక్ చేయాలి అనేది. మై విష్ ఇస్ డన్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. వావ్, ఇట్స్ రియలీ ఆర్ ప్లెజర్ అండి మీరు ఇక్కడికి వచ్చినందుకు. వీఆర్ ఆల్సో రియలీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సీ యూ, బాయ్. థ్యాంక్ యూ. మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, సాల్ట్, ఆలివ్ ఆయిల్. తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టాలి, 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి, బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మరియు కొంచెం పెప్పర్ వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం స్టఫింగ్ని క్యాప్సికంలో వేసుకోవాలి. చీజ్ కూడా వేసుకొని 15 నిమిషాలు మైక్రో ఓవెన్లో బాగా బేక్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్ రెడీ. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ ఎపిసోడ్లో మష్రూమ్ స్టఫ్డ్ బెల్ పెప్పర్స్ అలాగే రాయలసీమ చేపల పులుసు, ఈ రెండు మీరు కూడా ట్రై చేయండి. వెరీ డెలిషియస్ డిషెస్. సో మీ ఫ్యామిలీకి మంచి ట్రీట్ ఇవ్వండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.